సార్ మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా సార్, ఇది ఓలా ఊబరు వచ్చినప్పుడు ఫస్ట్ కార్లను అటాచ్మెంట్ చేసుకున్నారు. 15-16లోనో ఓలా ఊబర్ స్టార్ట్ అయింది. అక్కడ కార్లను పెట్టేసుకొని నడిపించేంత వరకు నడిపించేసిండు. దాని తర్వాత ఆటోలను పెట్టేసిండు, కారులను దెబ్బ కొట్టిండు. వాళ్ళ బతుకులు ఆగమైపోయినాయి. ఇప్పుడు ఆటోలను పెట్టిన తర్వాత బైకులను తీసుకొచ్చి పెడితే ఆటోలు దెబ్బ నాకపోయినాయి. ఇప్పుడు 20 రూపాయలు పోతుండే సార్, 40-50 రూపాయలు పోయేది 20 రూపాయలకు ర్యాపిడో పోతుంది బైక్లో. ఆ 20 రూపాయలతో ఇవన్నీ తగ్గించుకుంటూ పోతుంటే ఉన్న జీవితాన్ని సంకనాకిపోతాను సార్. ఇంట్లో ఉన్న పుస్తకాల తార్లు, మట్టెలు, కంగలు ఏదో ఒకటి అమ్ముకొని ఈఎంఐలు కట్టుకుంటూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 1 ఇయర్ నుంచి అప్పు తీసుకొని మాత్రం కడుతున్నారు చాలామంది, అందులో నేను కూడా. ఇది కొంచెం ఆలోచించండి. ర్యాపిడో నడిపే వాళ్ళు ఎవరైనా సరే లోకలే. ఇక్కడ ర్యాపిడో బైకులో మాత్రం యూజ్ చేయకండి, చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. అవి యూజ్ చేసిన అనుకో మన ఆటోలో బతుకులు అయితే అన్యాయం అయిపోతాయి. నాకు తెలిసి అయితే ఇంకా రాదు. ర్యాపిడో బైకులు నడిచిన కంటిన్యూషన్గా ఆటోలో బతుకులు సర్వనాశనం. కొంచెం ఆలోచించి గవర్నమెంట్ కూడా మా పైన దయ చూపించేసి ఈ ఓలా ఊబర్ యాప్ ర్యాపిడో కిలోమీటర్ పెంచండి, రేటు పెంచండి. రేటు పెంచితే అట్లయినా కొట్టుకుంటాం, కానీ రేటు పెంచకుండా 14 రూపాయలు ఉన్న దాన్ని తీసుకుపోయి 9, 8, 7 ఇస్తా అంటే ఎట్లా పోతారు? ఇక్కడ నుంచి రోడ్ నెంబర్ 12 ఆడికి పోవాలంటే 86 రూపాయలు 76 రూపాయలు పడుతుంది. 76 రూపాయలు పడితే ఇక్కడ మాకు ఏం పోయాలి? నువ్వు కమిషన్ ఏమి ఇవ్వాలి? మేమేం తినాలి? కొంచెం ఆలోచించండి. బంద్ చేయండి. ర్యాపిడో ఊబర్ వాళ్ళు నడిపే వాళ్ళందరూ బంద్ చేయండి. ఈ బైకులు కంటిన్యూ అయిందనుకో ఆటోలకు దిక్కులేని కథ అవుతుంది. ఏడా బతకలేము, ఎవరిని అడగలేము కూడా. ఇది కొంచెం ఆలోచించండి. ఎవరెవరు నడుపుతున్నారో అన్నీ బంద్ చేసుకొని ఆరామ్సే కస్టమర్నే డైరెక్ట్ అడగండి. అన్న 10, 20, 50 ప్రభుత్వం యాప్ తెస్తానది ఇంతవరకు ఏం లేదు. ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి మన మీద దయ చూడండి. లేకపోతే పరిస్థితులు మరీ దారుణమైపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులు చూస్తే ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుంటా కూర్చుంటున్నాం. చాలా దరిద్రమైన వాతావరణం ఉన్నది ఇళ్లలో. చాలా ఆటోలు నేను చెప్తున్నాను, ఒక్కొక్కటి 12,000, 13,000 రూపాయలు ఈఎంఐ కట్ట. ఒక నెల ఆగిందంటే మళ్ళీ దానికి 1,200, 1,300 వేసుకుంటే 12,000 దాకా నుంచి 15,000 అవుతుంది. ఒక మంత్కి ఆగినందుకు 3,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. సీజింగ్ చేసినట్టు 3,000 పడుతుంది. కొంచెం ఆలోచించండి, మరీ దారుణంగా ఉన్నాయి బతుకులు అయితే. అన్న ఒక విధంగా ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వచ్చిన తర్వాత లైక్ సురక్షితమైనటువంటి ప్రయాణం అంటూ ఉన్నారు, కానీ ఒక విధంగా మీరు నష్టపోతున్నారు. కానీ ఓకే, 2 వీలర్ వాళ్ళకి అయితే కాస్తంత మంచిగానే ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఏమంటారు, వచ్చినటువంటి ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకి కమిషన్స్ ఎక్కువ వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు అంటారు? అంటే ఓన్లీ కమిషన్స్ విషయంలో మీరు కమిషన్ విషయం గురించి బాధ లేదు. కమిషన్ తీసుకో, కానీ రేట్ కరెక్ట్ ఇవ్వండి. 10 కిలోమీటర్లు ఉంటే 200 ఇవ్వాలి. నువ్వు 100 రూపాయలు ఇస్తే ఇలా మీకేం గిట్టుబాటు కావట్లేదు. అది ఏం గిట్టుబాటు? 10 కిలోమీటర్లకు మీటర్కు 20 రూపాయలు లెక్కన వేసుకున్నా కూడా కిలోమీటర్కి 200 రూపాయలు రావాలి. ఇచ్చేది ఎంత? 79, 89. ఎట్లా పోవాలి? అంటే ఎండలో ఆటో నడిపే మీకేమో గిట్టట్లేదు, కానీ ఏసీ వాళ్ళు 30%, 20% గిడుతుంది. ఇప్పుడు బైకులు ఒక్కటి తీసేస్తే చాలండి, ఆటోలు చల్లగా బతుకుతారు. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో బీహార్ వాళ్ళే బైకులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అసలు వైట్ ప్లేట్కి టాక్సీ ప్లేట్ ఎట్లా యూజ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఇంతవరకు ఎందుకు పట్టించుకోవట్లేదు? అదొకటి ఆలోచించండి. వైట్ ప్లేట్లలో అంటే మేము అందరూ ఇక దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బతుకుతున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం అయితే బతకట్లేదు. ఇక్కడ బతికి జీవనాధారం పొందుతున్నారు, కానీ మా పరిస్థితి అయితే మరి దారుణంగా ఉన్నాయి. లోకల్ ఉన్న వాళ్ళ పరిస్థితి కొంచెం ఆలోచించండి అని గవర్నమెంట్. నేను ఆటో నడపబట్టి 20 ఇయర్స్, 97 మోటార్ ఫీల్డ్ వచ్చాను నేను. లారీ మీద దాని మీద క్లీనర్ చేసుకుంటా, డీసీఎంల మీద వాటర్ ట్యాంకుల మీద నడిపి ఆఖరికి ఆటో కొనుక్కున్నా ఒకళ్ళ దగ్గర పని చేయడానికని. 2 సంవత్సరాలు మంచిగానే ఉన్నది. ఈ సంవత్సరం అయితే సినిమా చూపిస్తుంది. ఈ సినిమాకు ఉన్నాయని పెట్టుడు అవుతుంది. ప్రతి 2 నెలలు కష్టపడి కొడితే ఒక ఈఎంఐ కడితే ఇంకో ఈఎంఐకి అప్పు తెచ్చి కట్టాల్సి వస్తుంది. ఆ అప్పు కాస్త పెరిగి పెద్దగా అయిపోయి దాన్ని కట్టలేక వదిలిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది బండి ఈఎంఐ కట్టి. 5 డ్యూలు ఉన్నాయి. 5 లెక్కలు 2 కట్టిన అప్పు తెచ్చి 20,000. వడ్డీ అంతా 10,000కు 1,500 కట్టింగ్ పోతాయి. 3,000 పోతే 17,000 చేతికి వస్తాయి. 17,000 చేతికి తీసుకొని పోయి దానికి ఇంకో 2,000 కలిపి మళ్ళీ కట్టుకోవాలి. ఇది కట్టుకుంటూ పోవాలి. 2,500 1 వారానికి ఇలా కట్టుకొని బతుకుతున్నాం. దయచేసి గవర్నమెంట్ కూడా మా మీద దయతో చూడండి, మమ్మల్ని బతికించండి. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో నడిపే బైకులను తీసేయండి. దానివల్ల మధ్యతరగతితో చాలా నష్టపోతున్నారు. అన్ని స్టేట్ల నుంచి వస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నడుపుతలేరు. ర్యాపిడో చాలా తక్కువ, 10%, 20% మాత్రమే. మిగతా వాళ్ళందరూ వితౌటే. చూడండి ఒకసారి ర్యాపిడో బైక్లను చూడండి. యూపీ ఉంటుంది, లేకపోతే కర్ణాటక ఉంటాయి. కొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు నడుపుతలేరు. అది కొంచెం ఆలోచించండి. గవర్నమెంట్ కూడా కోపం తెచ్చుకోకుండా మా మీద దయతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.